మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. సెకండ్ మ్యారేజ్. ఆల్రెడీ ఖలీల్ ఖాన్కు అంతకుముందే మ్యారేజ్ అయింది. 4 పిల్లలు కూడా ఉన్నారు. ఫస్ట్ భార్య ఉండగా ఈమెను మాయమాటలు చెప్పి లోపరుచుకొని రెండో పెళ్లి చేసుకోవడం జరిగింది. చేసుకున్న తర్వాత ఇద్దరు కూడా ఫస్ట్ భార్య సెకండ్ భార్య కూడా కొన్ని రోజులు కృష్ణనగర్లో ఇంట్లో కలిసి ఉండడం జరిగింది. తర్వాత ఇద్దరు పెట్టే హరాస్మెంట్ భరించలేక ఫస్ట్ భార్య వాళ్ళ తల్లిగారు ఊరైన జయనంద్ మండల్ మేడిగూడకు వెళ్ళడం జరిగింది పిల్లలతో పాటు. ఆమె వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరే ఇంట్లో కృష్ణనగర్లో నివసించడం జరిగింది. అయితే ఈమె అక్కడ ఆ ఏరియా వాళ్ళతో కానీ వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఇతనికి కొంచెం అనుమానం స్టార్ట్ అయింది. ఖలీల్ ఖాన్ చాలా రోజుల నుంచి అనుమానం ఉండే. కొన్నిసార్లు వార్నింగ్ ఇచ్చిండు, ఈమెను హరాస్మెంట్ చేసిండు, కొట్టిండు అనుమానంతో. కొడితే మార్చి మంత్లో ఫిబ్రవరిలో ఆమె ఇంటి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అంటే చెప్పకుండా, ఎవరికి చెప్పకుండా భారతి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ ఇదే ఖలీల్ ఖాన్ 2 టౌన్ పిఎస్లో ఒక కంప్లైంట్ ఇచ్చింది. నా భార్య ఇంటి దగ్గర వెళ్ళిపోయింది, మిస్సింగ్ అయింది, ఎటువైందో తెలియదు అని చెప్పి కంప్లైంట్ ఇస్తే ఫిబ్రవరి మార్చిలో ఒక మిస్సింగ్ కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అప్పుడు ఆ మిస్సింగ్ కేసులో బాగా ఎఫర్ట్స్ పెట్టి ఆమె మహారాష్ట్రలో ఉంటే మహారాష్ట్రకి వెళ్ళి మేము తీసుకొచ్చి ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసినప్పుడు భారతిది నేను నా భర్త హరాస్మెంట్ మూలంగా అనుమానం మూలంగా నేను బయటకు వెళ్ళిపోవడం జరిగింది. మరి ఇప్పుడు నువ్వు ఎవరితో ఉంటావని చెప్పి చెప్తే నేను మా భర్త దగ్గరికి వెళ్ళాను, మా సిస్టర్తో వెళ్తానని చెప్తే అప్పుడు వాళ్ళ సిస్టర్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అనసూయకు మార్చిలో హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత వాళ్ళ సిస్టర్తోనే ఉన్నది మీ భారతి. మళ్ళీ కొన్ని రోజులకు మళ్ళీ ఆమెను ఏదో మాయమాటలు చెప్పి ఇద్దరు తీసుకుపోయి మళ్ళీ ఇంట్లో ఉంచుకోవడం జరిగింది. ఈ అనుమానం ఇంకా అతను కంటిన్యూ అట్నే ఉండే. 12th రోజు ఆయన ఆటో డ్రైవర్ ఒక ప్యాసింజర్ని దించి ఇంటికి కృష్ణనగర్ రిటర్న్ రావడం జరిగింది. రాత్రి 11 ప్రాంతంలో ఇంటికి వచ్చి బాత్రూంలోకి వెళ్ళినప్పుడు ఇంట్లో నుంచి ఎవరో బయటకు ఉరికినట్టు ఒక ఇద్దరు అనుమానపడ్డాడు. ఎవరో ఉరికినట్టు అనుమానపడి వెంటనే ఇంటి లోపలికి వెళ్ళి భార్యను అనుమానంతో ప్రశ్నించండి. ఎవరు ఇంట్లోకి వెళ్ళి ఉరికిందంటే ఎవరు లేరు, ఎవరు రాలేదని ఆమె చెప్పింది. చెప్పిన అయితే అనుమానం పోలేదు. ఆమెను తీవ్రంగా ఫస్ట్ పిడిగుద్దులు గుద్దడం జరిగింది. పిడిగుద్దులు గుద్దడంతో ఆమె కింద పడ్డది. కింద పడ్డ తర్వాత